అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో రగడా చాట్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చాట్ తినాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది? నాకైతే చాలా చాలా ఇష్టం. నా ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ రగడా చాటే. మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే రగడా చాట్ తప్ప బయట తినే రగడా చాట్ చాలా వరకు నచ్చదు. సో వాళ్ళకి తినాలనిపిస్తే నేను చేయాల్సిందే. మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇంట్లో రెగ్యులర్గా ఈ రగడా చాట్ని చేస్తూ ఉండేది. ఆ రెసిపీకి నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి నా స్టైల్లో ఈ రగడా చాట్ని రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను. మన ఇంట్లో అప్పుడప్పుడు కిట్టి పార్టీస్ జరుగుతూ ఉంటాయి, లేదా ఏదైనా సమ్ అకేషన్స్ అప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఇది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. హెల్దీగా హైజీన్గా మనం ఇంట్లోనే ఈ రగడా చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ స్ట్రీట్ స్టైల్ రగడా చాట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ ఈ రగడా చాట్ తయారు చేసుకోవడం కోసం బఠానీ నానబెట్టుకోవాలి. 1 కప్పు దాకా బఠానీ తీసుకుని బౌల్లోకి వేసుకుని నానబెట్టుకోండి. దీనికోసం సూపర్ మార్కెట్స్లో మనకి వైట్ పీస్ అని దొరుకుతాయి. సో ఆ బఠానీనే నానబెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయానికల్లా ఈ బఠానీ చక్కగా నానిపోతుంది. లేదా సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే నానబెడితే సాయంత్రానికల్లా నానిపోతాయి. ఇప్పుడు ఈ చాట్లోకి కావాల్సిన కట్టా మీఠా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులో ముందుగానే చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జు తీసుకోవాలి. అది 1/2 కప్పు దాకా తీసుకోండి. మరీ చిక్కగా కాదు, అలాగని పలుచగాను కాదు, కొంచెం ఈ మాత్రం థిక్నెస్ ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా చింతపండు గుజ్జుని తీసుకుని ప్యాన్లోకి వేసుకోండి. ఈ చింతపండు గుజ్జుని కాస్త ఉడకనివ్వాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిస్తే చింతపండులో ఉండే పచ్చిదనం కూడా పోతుందండి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు దాకా బెల్లం వేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగేంత వరకు చిన్న మంట మీదే గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ కూడా వేసేసేయండి. ఇవన్నీ వేసాక 2-3 నిమిషాల పాటు కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఇలా చింతపండు గుజ్జు అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. సో కట్టమీట చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీతో ఈ మాత్రం థిక్నెస్తో తయారు చేసుకుంటే చల్లారాక ఎయిటెడ్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల పాటు నిలువ ఉంటుంది. ఈ కట్టమీఠా చట్నీని మనం ఏ చాట్ రెసిపీస్లోకైనా వాడుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం డైల్యూట్ చేసుకుని పానీపూరి వాటర్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కట్టమీఠా చట్నీని ముందు రోజే తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనం చాట్ చేసేటప్పుడు దీన్ని కాస్త బయటకు తీసుకుని కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకుని ఆ మీఠా చట్నీని చాట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బఠానీలు చూద్దాము. చూడండి, ఇలా బఠానీ నానిపోయాక నీళ్ళన్ని వాట్ చేసేసి వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోండి. వీటితో పాటుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసేసి వేసేసేయండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, కొద్దిగా ఆయిల్, అలాగే ఈ బంగాళదుంపలు మునిగేటట్టుగా నీళ్లు వేసేసుకుని 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా బఠానీని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత బంగాళదుంపల్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఈ బఠానీలోంచి కూడా సగం తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. బఠానీ చల్లారాక కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోండి. లైట్గా రఫ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా వద్దు, కాస్త బరకు ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న బఠానీని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు తీసుకుని ఫైన్ పేస్ట్లా ప్యూరీలా గ్రైండ్ చేసుకుని ఇందులోనే వేసేసేయండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేసి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటా పేస్ట్లోంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద నిదానంగా వేస్తూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న బఠానీ ముద్దని అలాగే కుక్కర్లో పెట్టిన బఠానీని కూడా వేసేసేయండి. ఉడికించిన నీళ్లతో సహా వేసేసేయండి. ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న బంగాళదుంపని కూడా లైట్గా మ్యాష్ చేసి వేసేసేయాలి.
కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసుకోండి. దాదాపుగా 1-1.5 కప్పు దాకా నీళ్ళైతే పడతాయి. చాట్ అనేది చల్లారే కొద్దీ కాస్త చిక్కపడుతూ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ని ఎక్కువ వేసుకుని బాయిల్ చేయండి. ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఉడికించేస్తే చాట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇక సర్వింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకుని సర్వ్ చేసుకోండి. ఫస్ట్ ప్లేట్లోకి మనం ఉడికించుకున్న ఈ రగడా చాట్ని 2-3 స్కూప్స్ దాకా వేసుకోండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, క్రష్ చేసుకున్న కార్న్ఫ్లెక్స్ లేదా సమోసా ఉంటే సమోసానైనా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయండి. తర్వాత మనం తయారు చేసుకున్న కట్టా మీఠా చట్నీలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకుని ఆ కట్టా మీఠా చట్నీని కూడా పైన కొద్దిగా స్ప్రెడ్ చేయండి. దీనిలోనే కొంచెం నిమ్మరసం, అలాగే చాట్ మసాలా, సన్నటి సేవు కూడా వేసుకుని ఉంటే వేయించిన పల్లీలు కూడా పైన ఇలా స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసేసేయండి. అంతే, చాలా టేస్టీగా సింపుల్గా రగడా చాట్ని ఇలా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో రగడా చాట్ని మీ ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. మరి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.